భారతదేశం వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా విజన్లోనే అందరికంటే ముందు ఉంటాను. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. మొన్నే లాంచ్ చేశాం. ఈరోజు కుప్పంలో స్వర్ణ కుప్పం 2047 ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. 2047. మీరందరికీ ఒక అనుమానం ఉంటుంది, ఈయన ఏదో 2047 మాట్లాడుతూ ఇప్పుడు కథ ఏంటి అని. ఇట్లే మాట్లాడారు ఒకప్పుడు. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. ఎల్ఎన్టీ వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. 25 సంవత్సరాలే. 2024 ఇప్పుడు 25కి వచ్చాం. 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది. భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తామనంటే అది హైదరాబాద్ నుంచి వస్తామనంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో అధికారంగా వస్తానే చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం. 5 సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం. 13.5% CAGR అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు? 1% ఎక్కువ అభివృద్ధి అయితే గ్రోత్ వస్తే 16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి. 5 సంవత్సరాలు 4% అభివృద్ధి తగ్గిపోయింది. అంటే దగ్గర 50 నుంచి 16 × 4 = 64, 55 నుంచి 65,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈసారి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే రెండోసారి కుప్పానికి వచ్చాను. రెండోసారి కుప్పానికి వచ్చినప్పుడు స్పష్టమైన నిర్ణయంతో కుప్పానికి ఏం చేయబోతానో రాబోయే 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీకు చెప్పడానికి వచ్చాను. ఈ విజన్ ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క గ్రామానికి కాదు. ఈ విజన్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి, తద్వారా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి చేయడానికి ఈ విజన్ తీసుకొస్తున్నాం. ఎప్పుడు కూడా అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం చేయలేం. అయితే ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు 2గా పెట్టుకున్నాం. ఒకటి 2047కి ఎక్కడుంటామో ఒక అవగాహన పెంచుకోవడం. ఈరోజు కుప్పానికి ఇచ్చింది విజన్ 2029. 2029కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏదో 29లో మీకు చెప్పడం కాదు, 29 నుంచి సంవత్సరం వారిగా
25లో ఏం జరుగుతుంది, 26లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, మళ్ళీ 3 నెలలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ రావాలి, ప్రైవేట్ నుంచి ఎలాంటి వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్నటువంటి విజన్ సాధించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ కొండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన రావాలి. పుట్టినప్పుడు అందరూ మామూలుగానే పుడతాం. చదువుకునే సమయంలో కొంతమంది బాగా చదువుకొని శ్రద్ధ చూపించి ముందుకు పోతారు. కొంతమంది జీవితంలో అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ చదువు లేకపోయినా కొత్త విషయాలు అధ్యయనం చేస్తూ జీవితంలో బాగుపడతారు. చదువు అనేది కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో చదువుతోనూ సమానంగా పట్టుదలుంటే చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది. జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.